హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను ఏం కుకింగ్ చేశానో మీకు అర్థమవుతుంది. వంటగది ఎప్పుడైనా నీట్గా ఉంటేనే వంట చేయాలంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది కదండి. సో నేను ఈరోజు చికెన్ బాయిల్ చేసిన వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్తో బిర్యానీ చేశానండి. దానిలో ఏం లేదు, జస్ట్ కొంచెం సాల్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చికెన్ని కుక్ చేసుకున్నాను. 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేశాను. కుక్ చేసిన వాటర్తోనే బిర్యానీ రైస్ చేశాను నేను. 70% కుక్ అయితే చాలండి. చూడండి, ఫోర్క్ పెట్టి గుచ్చితే 70% కుక్ అయినట్టు తెలుస్తుంది. పీసెస్ విడిగా తీసుకొని ఈ వాటర్ని పక్కన పెట్టుకున్నాను. 1కి 2 గ్లాసులు విడిగా వండుకుంటే బిర్యానీ రైస్కి ఆ క్వాంటిటీ రేషియోలో నేను వాటర్ని పక్కన పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్, కొంచెం నూనె వేసి మసాలా దినుసులు అన్నీ వేసుకొని వేపుకున్నానండి. మా ఊర్లో అయితే జీడిపప్పు వేస్తారు ఎక్కువ ప్రతి వంటలో. మీ ఊర్లో ఏమేస్తారో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. సో ఇంకా పచ్చిమిర్చి చీలికలు, జీడిపప్పు, కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసాను. తర్వాత టమాటాలు కూడా వేసాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి మొత్తం కలిపి కొంచెం వేగిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ కోసం దీనిలో వేసానండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇట్లా వాటర్ లేకుండా అంతా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇట్లా ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా పౌడర్ ఈ 3 ఇంట్లో చేసి పక్కన పెట్టుకుంటానండి నేను పౌడర్స్. వాటిని మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకొని మనం ముందే వాటర్ని పక్కన పెట్టుకున్నాం కదా, చికెన్ వాటర్ ఇవ్వండి. ఈ వాటర్ని కూడా దానిలో మిక్స్ చేసేసాను. ఇంకా అంతేనండి. రైస్ వేసేసి కొంచెం మనం సాల్ట్ చూసుకోవాలి. ఉప్పు వాటర్లో ఆల్రెడీ వేసాం కాబట్టి తగినంత సాల్ట్ మనం చూసి వేసుకొని ఇంక మనం ముందే కడిగి నానపెట్టుకున్నటువంటి బిర్యానీ రైస్ని దీనిలో వేసేసి కొంచెం కలిపి మూత పెట్టడమేనండి. మన రైస్ని ఎలా విడిగా వండుకుంటామో దానికి ఎంత టైం అయితే పడుతుందో కొంచెం ఇంచుమించుగా అదే టైం పడుతుంది ఇది కూడా కుక్ అవటానికి. మధ్యలో ఒకసారి నేను మూత తీసి చూశాను ఎంతవరకు కుక్ అయిందా అని చెప్పేసి. సో మధ్యలో తీసినప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయండి, ఇంకా కొంచెం పలుకుగానే ఉంది రైసు. ఆ వాటర్ వరకు కుక్ అయిపోతే సరిపోతుంది. కాబట్టి నేను ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా సరిపోయిందో లేదో అని రైస్ ఎంతవరకు కుక్ అయిందో చెక్ చేసుకున్నాను. ఇంకంతేనండి. మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫ్ చేసినాక చూశాను, చక్కగా పొడి పొడిలాగా ఎంత బాగుందో రైస్ మాత్రం చాలా బాగుంది. దీని మీద లైట్గా నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర తురుము, పుదీనా ఇవి 2 కూడా కొంచెం వేసి 1 స్పూన్ నెయ్యి వేసానండి. ఇలా ప్లెయిన్ బిర్యానీ రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే దీనిలో ఫ్లేవరు చికెన్ కుక్ అయినటువంటి వాటర్ ఉన్నాయి కాబట్టి. సో ఆ వాటర్తో మనం బిర్యానీ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేను రైతా చేశాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం పెరుగు, సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని లైట్గా వాటర్ పోసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేశాను. సో నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా పార్ట్ 2 ఉంది, దీనిలో కర్రీ ఎలా చేశాను అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.